అంటే ఇప్పుడు దీనికి రియాక్షన్ వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా దీనికి రియాక్షన్ మనం చేసినటువంటి ఆపరేషన్ సింధూర్కి రియాక్షను ఖచ్చితంగా ఏదో ఒక సివిలియన్ సిటీలో నుంచి వాళ్ళు ఖచ్చితంగా చూపిస్తారు. చాలా ఫ్రైటనింగ్, అంటే వినటానికే బాధాకరము అండ్ ఫ్రైటనింగ్గా ఉంది సార్ ఇది. ఎస్, అంటే వాడు అన్నట్టు అటువంటిది మళ్ళీ ఏమైనా ప్లాన్ చేసి ఉంటారా? కాదు, ఆల్రెడీ వీళ్ళందరూ కూడా ఎప్పుడు ప్లాన్లోనే ఉంటారు సార్. సో స్లీపర్ సెల్స్ యాక్టివేట్ చేస్తుంటారు. వాళ్ళకున్న నెట్వర్క్ని మీరు టెర్రరిజాన్ని ఎందుకు మీరు ఖతం చేయలేకపోతున్నారు అని అడిగితే ఇది ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక ట్రైనింగ్ ఎపిసెంటర్ అయిపోయింది. మొన్ననే అనుకుంటా తస్లీమా నస్రీన్ గారు ఢిల్లీలో ఒక కల్చరల్ ఫెస్టివల్లో మాట్లాడుతూ యాజ్ లాంగ్ యాజ్ ఇస్లాం ఇస్ దేర్ టెర్రరిజం ఇస్ దేర్ అన్నారు మైండ్స్ని వాళ్ళ బిహేవియరల్ అప్రోచెస్ని కానీ మైండ్స్ని కానీ స్టడీ చేశారు. అంటే ఇట్ డజంట్ మీన్ దట్ ఇస్లాం ఉండకూడదని కాదు, పరివర్తన రావాలి, అభివృద్ధి చెందాలని ఆవిడ ఉద్దేశం. పాజిటివ్ టోన్ ఆవిడ చెప్పారు. అదే అంటే అది ఉన్నంతకాలం ఇది ఉంటుందని అంటే ఇప్పుడు దాన్ని ఎవరు జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఎక్కడైతే ఇన్జస్టిస్ ఉంటుందో దాన్ని జస్టిస్ వైపు వెళ్ళాలన్నా, లేకపోతే భారతదేశం ఏమన్నా తప్పు చేసిందా, లేకపోతే వాళ్ళు కావాలని మనల్ని రెచ్చగొడుతూ ఉన్నారా? ఇది సహించరానటువంటి దాడి మొన్న టూరిస్టుల మీద జరిగింది. ఎవరో జస్ట్ పెళ్లి చేసుకుని ఒక నేవల్ ఆఫీసరు చాలా ఒక నవ్వదు పోతే తన 6 డేస్ తన భర్తను అక్కడ పెట్టుకొని ఆవిడ దేశానికి ఒక సందేశం ఇస్తూ ఉంటే దాని మీద కూడా వచ్చినటువంటి రియాక్షన్స్ మనం చూసాం. సో వీటన్నిటిని చూసినప్పుడు మనం చేసినటువంటి ఇప్పుడే మోడీ గారు చెప్పినట్టుగా ఇది తప్పని పరిస్థితుల్లో జరిగినటువంటి ఒక అటాక్ అని అన్నాడు ఆయన. అంటే రియాక్షన్ కోసం దేశం అంతా ఎదురు చూస్తుందని.